నైన్ న్యూస్ కి స్వాగతం. పెత్తందారులు బుద్ధి పోగొట్టుకోకుండా దళిత సామాజిక వర్గాలను కించపరుస్తూ అవహేళన చేస్తూ మాట్లాడుతున్న చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకి రాజకీయ సమాధి తప్పదని, భవిష్యత్తులో పేద వర్గాలను తూలనాడితే కబద్దార్ చంద్రబాబు అంటూ దళిత సంఘాల నేతలు తీవ్రంగా హెచ్చరించారు. దళిత బిడ్డ లారీ డ్రైవర్ వీరాంజనేయులకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున టికెట్ ఇవ్వడం పట్ల మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కించపరుస్తూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా దళిత సంఘాల నేతలు పెండెం బాబురావు, చిలక జైపాల్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ఆగ్రహంతో ఆందోళన చేశారు, నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని, సాధారణ పౌరులకు కూడా టికెట్లు ఇచ్చి రాజ్యాధికారానికి దూరంగా ఉన్న వర్గాలకు రాజకీయ ప్రోత్సాహం ఇస్తుంటే కుళ్ళుతోటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తుండడం దారుణమన్నారు. గతంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసి దళితుల ఆగ్రహానికి గురయ్యారని, ఇక మీదట దళిత వర్గాలను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెబుతామని వారికి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ నాయకులు, వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు, పరువు నాయకులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు ఖండించండి చంద్రబాబు వ్యాఖ్యలు ఖండించండి చంద్రబాబు వ్యాఖ్యలు ఖండించండి దళితులపై చంద్రబాబు వ్యాఖ్యలు ఖండించండి దళితులపై చంద్రబాబు వ్యాఖ్యలు ఖండించండి దళితులపై చంద్రబాబు వ్యాఖ్యలు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు క్షమాపణ చెప్పాలి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి దళితులకి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి దళితులకి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి దళితులకి చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు క్షమాపణ చెప్పాలి దళితులకి చంద్రబాబు నాయుడు దళితుల్ని ఏలనగా మాట్లాడటం జరిగింది. ఏలనగా అంటే ఒక టిప్పర్ డ్రైవరు ఎంబీఏ చదువుకొని చంద్రబాబు నాయుడు టైంలోనే ఉద్యోగం రావాల్సింది. రాని పక్షంలో ఒక టిప్పర్ డ్రైవర్గా కొనసాగుతుండు. దాన్ని చంద్రబాబు నాయుడు ఏలన చేసి టిప్పర్ డ్రైవరు అని ఏలన చేసి మాట్లాడటం జరిగింది. అట్లాగే ఒక సామాన్యుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పంపించడాన్ని కూడా చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతుండు. ఎందుకంటే సామాన్యులు కూడా అవకాశం కల్పించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ఫలాలు అమలు చేస్తున్న వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే అనేకమైన చోట సామాన్యులకు కూడా అవకాశం కల్పించడం జరిగింది. సామాన్యులకి అవకాశం కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సిన పోయి చంద్రబాబు నాయుడు గారు ఒక ఏలు ముద్రగాడని ఒక దళితుడైన వీరాంజనేయుల్ని ఏలం చేసి మాట్లాడటం జరిగింది. అట్లాగే ఎస్సీలంటే చంద్రబాబు నాయుడికి ఎప్పుడైనా కానీ ఏలం చేసి మాట్లాడటం జరుగుతుంది. గతంలో కూడా ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు నాయుడు దళితుల పుట్ట గురించి ఏలం చేసి మాట్లాడటం జరిగింది. ఇట్లాగే ఎలక్షన్ ముందు కూడా చంద్రబాబు నాయుడు దళితుల జోలికి వచ్చి చవిచూచడం జరిగింది. ఇదే విధంగా దళితులపై చంద్రబాబు నాయుడు జోరు పారేసుకుంటే ఇట్లాగే తగిన బుద్ధి చెబుతారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మార్కెట్ యార్డ్ చైర్మన్ పెండెం బాబురావు గారు ఒక మాటలు మాట్లాడారు.